ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున అన్నా క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో తొలిగా అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విన్నపాన్ని అయితే ఆయన చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి అన్నా క్యాంటీన్ల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రజలంతా కూడా భాగస్వాములు కావాలి. దాతలంతా కూడా అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి వారికి తోచిన విధంగా ధన సహాయం చేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ కూడా ఏ బ్యాంకుకి ఏ అకౌంట్కి విరాళాలు అందజేయాలి అనేటువంటి విషయం గురించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ కూడా తెలియజేస్తూ ఎవరైతే అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతలు ముందుకు వచ్చి విరాళం చేయాలనుకుంటున్నారో వారి ఆ అకౌంట్కి డబ్బులు అందజేయచ్చు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక దాతలు వారి యొక్క పెళ్లి రోజు, పుట్టినరోజు, శుభకార్యాల సందర్భంగా విరాళాలు ఇస్తే కనుక వారి పేరు మీద భోజనం అందిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజ్ఞప్తి అయితే రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ల సందర్భంగా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి ₹1,00,00,000 విరాళం అయితే అందించడం జరిగింది. ఇప్పటికే పలువురు దాతలు అయితే అన్నా క్యాంటీన్కు మేము విరాళం ఇస్తున్నామంటూ కూడా స్వయంగా నారా చంద్రబాబు నాయుడు కలిసి విరాళాలు ఇస్తూ ఉన్నారు. కొంతమంది తర్వాత భవిష్యత్తులో విరాళాలు అందిస్తామంటూ కూడా ప్రకటనలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు కావాలని కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ చెప్తూ కూడా వారి యొక్క శుభకార్యాలకు సంబంధించి కూడా విరాళాలు ఇస్తూ భాగస్వాములు అయితే ఖచ్చితంగా బాగుంటుంది అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ల సందర్భంగా నారా చంద్రబాబు చేసినటువంటి విజ్ఞప్తి గురించి దాతలు ఏ విధంగా ముందుకు వస్తారు, అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు భాగస్వాములు కాబోతున్నారు లేదనేది అతి త్వరలోనే తేలబోతుంది.